హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్. ఇవ్వండి, అందరూ తింటున్నారు. ఎలా ఉందండి ఫుడ్? అన్నపూర్ణ గారు, కానమ్మ గారు ఫుడ్ ఎక్స్పర్ట్, మీరు ఎలా ఉంది? అన్నపూర్ణ గారు మీరు ఏమండి, ఓకేనా? ఫుడ్ బాగుందా? అందరికి నచ్చిందా? అది పెద్ద ఫంక్షన్లో ఉంటుందండి ఇలా మటుకు. ఈ గ్యాదరింగ్ నాకు చాలా ఇష్టం. మనతో సాంబశివారెడ్డి గారు ఉన్నారు. సార్ ఎలా ఎంజాయ్ చేశారు సార్? చాలా కాలానికి వచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేడం. హెల్త్ బాగుందా సార్? హెల్త్ బాగుంది మేడం. మాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది తిరుపతిలో. అవునవును, బతికి బయట ఉన్నాము. ఇక్కడికి వచ్చి ఎంతో సంతోషంగా గడుపుతున్నాము. ఇంట్లో ఉంటే అదే మైండ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చినందుకు ప్రశాంతంగా ఎలిజబెత్ గారికి ఎంతో రుణపడి ఉంది. అయ్యో, అంత పెద్ద మాట వద్దు సార్, పెద్దవాళ్ళు రావడమే మాకు భాగ్యం. చాలా ఎంజాయ్ చేసినాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలిజబెత్ మేడం గారు సింగిల్గా ఉండి ఇంత మెయింటైన్ చేస్తున్నారంటే ఎంతో గ్రేట్. మిగతా ఎన్నో గ్రూపులు హైదరాబాద్లో ఉన్నాయి, కానీ ఒక్కొక్క గ్రూప్కు 10 మంది అడ్మిన్లు ఉంటారు. కానీ ఎలీస్ వరల్డ్కు ఒకటే అడ్మిన్ మెయింటైన్ చేస్తుందంటే ఎంతో గ్రేట్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎలీస్ వరల్డ్ 3rd గ్రూప్లో ఉంటారన్నమాట. ఎలీస్ వరల్డ్ 3లో ఉంటారు జ్యోతి గారు. తినకి ఫస్ట్ టైం వచ్చారు ఇవిడ. ఎలా ఉందండి మీకు? చాలా బాగుందండి. ఎంజాయ్ చేశారా? మళ్ళీ మేము స్కూల్కి వెళ్తున్న డేస్ గుర్తుకొచ్చాయి. అవునా? అంత హ్యాపీగా ఉంది. ఓకేనా? చాలా హ్యాపీయా? చాలా హ్యాపీ. పూరి కుర్మా తెచ్చారు ఈవిడ. చాలా టేస్టీ కుర్మా ఎంజాయ్ చేసాం. పూరి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఎంత బాగుందో. గార్డెనర్ గా మోడల్ లా ఉన్నారు మన శ్రవంతి గారు. ఫస్ట్ టైం వచ్చారు. ఎలా ఉంది శ్రవంతి మీకు మీటు? నేను చాలా బాగా ఎంజాయ్ చేశారా? ఓకేనా? ఇంకేంటి, ఏమైనా నేర్చుకున్నారు మీట్లో? చాలా. ఓకేనా? సీడ్స్ సాప్లింగ్స్ అన్ని నచ్చాయా? మొక్కలు ఏ టైంలో ఎలా పెంచాలి, ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎలా మొక్కల్ని కాపాడుకోవాలి సమ్మర్లో అనేది బాగా చెప్పారు ఎలిజబెత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. మా బుజితల్లి వారాహి ఛానల్ శ్రీలత వచ్చింది ఫస్ట్ టైము కరీంనగర్ నుంచి. ఎలా ఎంజాయ్ చేసాం బుజితల్లి? చాలా సూపర్ గా ఉంది. గార్డెన్ మీట్ చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చిన కదా, ఆ ఎక్సైట్మెంట్ సూపర్ అంటే సూపర్ ఉంది. ఫుల్ ఎంజాయ్ చేసిన. అసలు ఇలా ఉంటది అని అనుకోలేదు నేను. చాలా నేర్చుకున్నా గార్డెన్ గురించి. అయితే సమ్మర్ లో ఎలా కాపాడుకోవాలి చెట్లని అనేసి మాత్రం నేర్చుకున్నా వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. సీడ్స్ సాప్లింగ్స్ అన్ని నచ్చాయా? చాలా బాగా నచ్చాయి. అందరూ షేరింగ్. ఇక్కడ గార్డెన్స్ అంటే సీడ్స్ షేరింగ్. అసలు ఎక్కడ వెరైటీస్ అని దొరుకుతాయని నన్ను అడుగుతూ ఉంటారు. మా గార్డెనర్స్ దగ్గరనే దొరుకుతాయి అవి, ఇంకెక్కడ దొరకవు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కుసుమలత గారు సెకండ్ టైం గార్డెన్ మీట్కి వచ్చారు. మేడం మీ ఎక్స్పీరియన్స్ ఈ గార్డెన్ మీట్? చాలా బాగుందండి. సమ్మర్ లో నేను అసలు మొక్కలు మామూలుగా వేయకూడదు అని అనుకుంటాను, కానీ ఇప్పుడు నాకు తెలిసింది వేయాలి అని. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎంజాయ్ చేశారా? సమ్మర్ గార్డెన్ మీద చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నేర్చుకున్నాను నేను ఇప్పుడే. థ్యాంక్ యూ. దుర్గా వచ్చారు ఫస్ట్ టైం. ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి. ఎలా ఉంది ఎంజాయ్మెంట్ నీకు ఇక్కడ? చాలా ఎంజాయ్ చేశాను. ప్లస్ మీ అందరి కోసము చాలా అంటే గార్డెనర్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు ఇచ్చే సీడ్స్ కానీ మీ ఎక్స్ప్లెనేషన్ కానీ సో గుడ్. చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేశాను. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటానే అందరి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. ప్లస్ ఇప్పుడున్న జనరేషన్కి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్స్ లాట్. సూపర్ ఎంజాయ్ చేసిన. చాలా బాగుంది. ఎలా ఉందో మహాలక్ష్మి మాట్లాడుతుంది, మాటల్లో విందాం. మహాలక్ష్మి చెప్పమ్మా. ఎలిస్ వరల్డ్ 14th గార్డెన్ మీట్కి వచ్చాము. ఈరోజు ఇందిరా పార్క్లో జరుగుతుంది. ఎంత బాగా అయిందంటే అందరం సిస్టర్స్ ఒక పిక్నిక్ వచ్చినట్టుగా ఉంది. పెళ్లికల వచ్చింది మరి. ఫుడ్ అయితే మాత్రం కడుపు నిండుగా ఉంది. ఫుడ్ ఫుల్ అయిపోయింది నాకు. నేనైతే నైట్ కదా మధ్యాహ్నం కూడా రేపు కూడా తినవా మరేను? తీస్తారు. ఏమంటే మీరు అనురాధ
చెప్పండి చెప్పండి ఎలా ఉంది ఏంటో చెప్పండి 2-3 మొక్కల్లో. మీరు చాలా ఫ్రీగా చాలా ఎంజాయ్ చేసాం అందరము. ఇంకా ఒక అదేంటి కొంచెం డిసిప్లిన్ అంటే పిల్లలు అల్లరి చేసాం అంతే. కమల మేడమా రండి రండి కమల మేడం రండి రండి. కమల మేడం కాలు బాగలేదు పాపం. మా బంగారు బుజ్జి మా బంగారు బుజ్జి బంగారు మా బంగారు కొండ వచ్చింది. మా బంగారు కొండ ఎంజాయ్ డే లాట్ మేడం. నిజంగానే మిమ్మల్ని మిస్ అయ్యాం అంతే. మిమ్మల్ని మిస్ అయ్యాం బాబీ. వాట అంతా మిగిలింది. ఎలా ఎంజాయ్ చేశారు స్వప్న గారు? కరెక్ట్ అయిపోయిగానా ఎంజాయ్ చేశారా? ఓకే ప్రియా ఎంజాయ్డా? అలసిపోయింది పాపం పంచిపెట్టి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అన్నపూర్ణ గారు ఫ్రీగా ఎంజాయ్ చేస్తారా? మహాలక్ష్మి ఎంజాయ్ చేస్తాను కదా. జెనీ పీటర్ థ్యాంక్ యూ సో మచ్. పాపం అందరికి సీట్స్ శాంప్లింగ్స్ ఇచ్చారు. ఎలిజబెత్ గారు నెంబర్ చూసి యూట్యూబ్ లో జాయిన్ చేయండి అని అడిగానండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడో గార్డెన్ మీట్ పెడతారా, ఎప్పుడు రావాలని నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఒక ఫంక్షన్కి వచ్చినట్టు అందరినీ కలుసుకోవడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ అండి. విశేషం ఏంటంటే ఎప్పుడు వద్దామా మీ అమ్మాయి విషయం చెప్పండి. మా అమ్మాయికి 9 నెలలు కూడా సగం పడిందండి. అయినా నేను ఇవాళ వాచ్మెన్ని చూస్తా ఉండమని నేనే నువ్వు అనుకో నువ్వే నేను అనుకో ఒక మరి అని చెప్పి వచ్చానండి. నిన్న పిక్కులు పెట్టా సీడ్స్ ఇవ్వాలని. నాది ఆగిపోద్దా ఏంటి, నిన్న పిక్కులు పెట్టా వీళ్ళందరూ ఏమనుకుంటారు అని ఆ ఫీలింగ్ లోనే ఉన్నానండి. నా పాప కన్నా ఎక్కువ నేను ఇటు రావాలనే వచ్చానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంటి దగ్గర దేవుడికి అడిగారంటే ఒక రోజైనా పోస్ట్ పోన్ చేయతండ్రి అని పొద్దున రాత్రి అదే దండం పెట్టుకున్నాను. ఒక్కరోజు 5 దాకా ఒకసారి ఇంట్లో వచ్చి పడతానని దండం పెట్టుకున్నాను. బాబుని వచ్చేయమన్నానండి. ఇంటికి వచ్చి అడిక్మెంట్ మేరీ స్వర్ణలత గారు అడిక్మెంట్ నుంచి వచ్చారు మేడం. మీకు ఫస్ట్ టైం కదా? ఫస్ట్ టైం. ఎలా అనిపించింది? చాలా ఎంజాయ్ చేసిన మేడం. అవునా? నచ్చింది? చాలా బాగా నచ్చింది. మళ్ళీ వస్తా ఉంటారా? గార్డెనింగ్ గురించే తెలియదు నాకు. ఆయన వదిన తీసుకొస్తే వచ్చినా నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇంత మంచిగా చేయొచ్చు కదా గార్డెనింగ్ అన్నది తెలుసుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. గార్డెనింగ్ మొదలు పెట్టండి, బాగా చేసుకుంటే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి దేవుడి దేవల్ల మీ అందరి దేవల్ల ఈ రోజు గార్డెన్ మీట్ అయితే సక్సెస్ఫుల్ గా జరిగింది. మరి ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కంటెంట్ తో మేము అందరూ ఉంటాం. అంతవరకు సెలవు, బాయ్. స్నాక్స్ కూడా ఉన్నాయి, తినాలి ఇప్పుడు ఇంకాను.